ఈరోజు ఏదైతే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో పేద ప్రజల గుడిసెలను ఒక నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకు ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకు పునరావాసం కల్పించకుండా మహిళలను, చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను, గర్భిణీ స్త్రీలను నిరాశ్రయులను చేసి రోడ్డు మీద వేసింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. పోలీసులు కూడా వాళ్ళకు అనుగుణంగా పని చేస్తున్నారు. మేము ఏదైతే ప్రజల పక్షాన వచ్చి మా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ తరఫున మేము పోరాటానికి దిగితే మమ్మల్ని కూడా అరెస్టులు చేసి మా నాయకులను కొట్టి, అంటే ఇది ఏ విధమైన అంటే ఒక నియంత పాలన లాగా కనిపిస్తుంది. ఈ గుంపు మేస్త్రి అనేటోడు ఇంతకుముందు ఏం పని చేసేటోడు అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అందుకే ఇప్పుడు భూ కబ్జా చేయాలని అక్కడ ఉన్న గుడిసెలను తొలగించి వాళ్ళ ఓట్లు వేయించుకొని సిగ్గుందా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. అసలు నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు వాళ్ళతోటి ఓట్లు ఎలా వేయించుకున్నావు, అప్పుడు కనిపించలేదా, నీ కళ్ళు ఎక్కడ పోయినాయి ఆ రోజు అని అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళని నిరాశ్రయం చేసి వాళ్ళకి నిల్వ నీడ లేకుండా చేసి ఈ జాగా అనేది ఒక వాళ్ళకి దందా కోసం ఏదంటే రియల్ ఎస్టేట్ లాగా పనిచేసినప్పుడు ఏదైతే చేసిందో అదే పద్ధతిగా చేయాలన్న ఆలోచనతో కొన్ని వందల కోట్ల స్కామ్ చేయాలన్న ఆలోచనతో పేద ప్రజలను అక్కడ నుంచి రోడ్డు మీద వేయడం జరిగింది. కాబట్టి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా వాళ్ళతో ఉంటాము, వాళ్ళకి న్యాయం జరిగే వాళ్ళతో పోరాడతాము. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు వేసినా భయపడేది లేదు. ఎందుకంటే మేము అన్నది ఒకటి ప్రజల తరఫున పని చేయడానికే ఉన్నాం. మేము మీలాగా మేము గుంపు మేస్త్రి లేకపోతే రియల్ ఎస్టేట్ పనులు చేసి ఇంకోటి ఇప్పుడు నువ్వు ఓటుకు నోటు అమ్ముడు పోయి ఇట్లా డబ్బులు కొల్లగొట్టుకుంటూ పోయినావు కదా, ఆ విధంగా చేసే పార్టీ కాదు. మా నాయకుడు కనుసంధానంలో మేము పని చేస్తాము. ప్రజలకు ఏదైతే వాళ్ళకి అవసరమో ఆ పనిని మేము చేయడానికి ముందుంటాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ, నీకు ఇక్కడ నుంచి పతనం మొదలైంది, కాసుకో బిడ్డ. ఇంకా ఇప్పుడు నువ్వు ఆ బుల్డోజర్లు తీసుకొచ్చి వాళ్ళ మీద నువ్వు ఆల్రెడీ చేసినావు, బుల్డోజర్లు తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినావు. ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది.